వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. వాక్ ఇన్ ఒబీడియన్స్ టు ఆల్ దట్ ఐ కమాండ్ యూ, దట్ ఇట్ మే గో వెల్ విత్ యూ. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కుమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. గడిచిన సంవత్సరమంతా ఆయన రెక్కల చాటున కప్పి ఉంచి కృపాక్షేమములు మన వెంట ఉంచి ఆయన ఎంపిక చేసుకొని మన జీవితాల్లో నూతన దయాకిరీటాన్ని ధరింపచేసిన దేవుడు ప్రేమ కలిగినవాడు. ఈ దినం మన మార్గం, మన బ్రతుకులు క్షేమముగా ఉండాలని, మన ప్రయాణములో మనకు క్షేమము కలగాలని ఈ దినము నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. లేఖనం మాట్లాడుతుంది, ఆయన ఉద్దేశాలు మన ఎడల సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నిక లేనటువంటి మన జీవితాలలో నూతన దయాకిరీటాన్ని అనుగ్రహించిన దేవుడు నీ ఎడల నా ఎడల ఎంత ప్రేమ కలిగినవాడో, ఆయన సిద్ధపరిచిన ప్రతి దీవెన మనం స్వతంత్రించుకోవాలని, ఏ ఒక్క దీవెన తప్పిపోకూడదని, ఏ ఒక్కరూ నశింపకూడదని ఇష్టపడే దేవుడు ఈ నూతన సంవత్సరపు సూర్యోదయ కిరణాలు మన మీద ప్రసరింపబడటానికి మనలను యోగ్యులుగా ఎంచుకున్నాడు. ఆయన దీవెనలు స్వతంత్రించుకొని ఆయనకు సాక్షులుగా క్షేమము కలిగి సంవత్సరం అంతా నువ్వు ప్రయాణించాలని ఆయన నీతో తోడురాగా సమాధానము కలిగిన వాడవై నువ్వు ముందుకి కొనసాగాలని ఇష్టపడే దేవుడు. నూతన సంవత్సరంలో ప్రవేశిస్తూ ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్రణాళికలు మనము కలిగి ఉంటాం. ఆ ప్రకారమే దేవుడు కూడా నీ ఎడల ప్రణాళిక కలిగి ఉన్నాడు. సమాధానకరమైన ఉద్దేశాలు నీ ఎడల కలిగి ఉన్నాడు. ఆయన సిద్ధపరిచిన క్షేమమైన మార్గాలలో, ఆయన సిద్ధపరిచమైన ఆశీర్వాద మార్గాలలో ప్రతి దీవెన మనము స్వతంత్రించుకోవటానికి ఆయన ఒక మాట నిన్ను అడుగుతున్నాడు. ఈ క్షేమము నీకు కలుగునట్లు ఆయన ఆజ్ఞాపించిన మార్గం అంతటిలో నువ్వు నడుచుకోమంటున్నాడు. మన ఆలోచనలు, మన జ్ఞానము కాదు కానీ ఆయన నీ కొరకు సిద్ధపరిచిన ఆజ్ఞలు నువ్వు క్షేమముగా ఉండటానికి, నువ్వు ఫలించటానికి, నిర్భయముగా కొనసాగటానికి నిన్ను ప్రేమించిన దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆజ్ఞలను వాటిని గైకొని వాటి ప్రకారము సిద్ధపరిచిన మార్గాల్లో నువ్వు నడుచుకోవాలని అని ఇష్టపడుతున్నాడు. సైన్యములకు అధిపతియగు దేవుడు నీతో ఉండగా, సర్వాధికారి అయిన గొప్ప దేవుడు నీ తోడురాగా ఇంకెందుకు నీకు భయం? నూతన సంవత్సరంలో నీ భయాలు నీకుండొచ్చు, కానీ నీతో ఉన్నవాడు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణమిచ్చి ఆయన నీ కొరకు సమస్తాన్ని సాధ్యము చేయగలిగిన దేవుడు. నీ ప్రతి భయాన్ని, ప్రతి అనిశ్చితిని, ప్రతి పరిస్థితిని కూడా ఆయన సరళము చేయగలడు. లేఖనమంటుంది, ఆయన నీకన్నా ముందు నడుస్తూ మెట్టగా ఉన్న స్థలాలను సరళము చేయువాడు. ఇత్తడి తలుపులు పగలగొట్టి ఇనుప గడియలను విరగొట్టి మరి నిన్ను దీవించేవాడు. ఈ మాట జాగ్రత్తగా అర్థం చేసుకుంటే నీకన్నా ముందుగా ఆయన వెళుతూ ప్రతి ఆటంకాన్ని తీసివేసి, ప్రతి మూయబడిన ద్వారాన్ని తెరిచి, ప్రతి నిరాశను మరల తిరిగి నోటి నిండా నవ్వు కలిగే పరిస్థితులు నిన్ను నిలవబెట్టి నిన్ను దీవించటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇంతవరకు నువ్వు నడిచిన పరిస్థితులను ఒడిదుడుకులు కలిగి ఉండొచ్చు, అనేక ఒత్తిడిల మధ్యన ఉండొచ్చు, బలహీనతల మధ్యన ఉండొచ్చు. వీటన్నిటి మధ్య కూడా దేవుడు నిన్ను వదిలేలేదు సుమా. నీ చేయి పట్టుకొని వాటిని దాటించి నీకు దయాకిరీటం నూతనముగా ధరింపచేసి నీ ముందు నూతన సంవత్సరాన్ని ఉంచాడు. ఇదిగో నీ ప్రయాణములో, నీ మార్గము మీద వెలుగు ప్రకాశింపచేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన చేయి పట్టుకొని ప్రతి అడుగు ఆయన ఆజ్ఞలను లోబడి నువ్వు వేయటానికి సిద్ధముగా ఉన్నావా?
ఆ ప్రకారముగా నువ్వు సిద్ధపడితే నీ అడుగు తడబడదు, పాదము తొట్టిల్లదు, తొట్టిల్లనివ్వడు ఆయన. అలాంటి ఆశీర్వాదకరమైన ప్రయాణాన్ని ఆరంభిస్తూ నీకున్న ప్రతి భారాన్ని ఆయన మీద వేస్తూ ఆయనను నమ్ముకుని నీ కార్యము నెరవేర్చువాడని ఆయన మీద ఆధారపడుతూ ఈ నూతన దినాన్ని ప్రార్థనపూర్వకంగా ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. నూతన సంవత్సరాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించి మాకు క్షేమము కలుగునట్లు ప్రభా మాతో మీరు మాట్లాడారు. మీకు వందనాలు. ఈ లోకము వైపు, లోకాశల వైపు చూసేవారముగా కాక నీ తట్టు తిరిగి నీవు ఆజ్ఞాపించిన మార్గములో మేము నడవటానికి మమ్మలను బలపరచండి. నీ వెలుగు మా మీద ప్రకాశింపచేసి మాతో పాటు నీ సన్నిధి ఉంచమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గిఫ్ట్ సంఘపక్షంగా, ఈ పరిచర్య పక్షంగా ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ న్యూ ఇయర్.